ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు దాని మీదన టోల్ గేట్లు ఎక్కడికక్కడ ఉంటాయి. ఎక్కడ పైకి ఎక్కుతున్నా టోల్ గేట్ ఉంటుంది. ఇదివరకు చాలా తక్కువ ఉండేవి. అలాంటి తక్కువగా ఉంటూ మంచి ఆదాయం తెచ్చిపెట్టినటువంటి ఆ రోడ్లని ప్రైవేటుగా ఎవరికో ఇచ్చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి. 100 కోట్ల రూపాయలు దోచేసుకున్నారు ఒకేసారి బల్క్గా అమౌంట్ తీసేసుకోవడానికని. అప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డది రేవంత్ రెడ్డి. దాని వెనకాల ఉన్న కుంభకోణాన్ని మేము అధికారంలోకి వస్తే తేలుస్తామని. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాని మీద దర్యాప్తుకి ఇంకా ఆదేశించలేదు. కానీ ఇప్పుడు ఆ ఓఆర్ఆర్ మీద తిరుగుతున్నటువంటి ప్రయాణికులు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే గట్కేస నుండి బొంగుళూరుకి 60 రూపాయలు ఫాస్ట్ ట్యాగ్ అయింది. బొంగుళూరు నుంచి కోకాపేటకు 110 రూపాయలు. మళ్ళీ కోకాపేట నుంచి బొంగుళూరుకి రిటర్న్ ఛార్జీ 100. అంటే గట్కేస నుంచి కోకాపేట వెళ్తే మొత్తం 170 రూపాయలు అయిపోతుంది. అంటే అడ్డదిడ్డంగా పెంచేశారు. టోల్గేట్లు అట్లా పెంచుకోవడానికి వాళ్ళకి ఎట్లా అవకాశం ఇచ్చారు? అసలు అసెంబ్లీతో సంబంధం లేదు. ప్రైవేట్ వాడికి ఇచ్చేసారు కాబట్టి వాడు ఎంతైనా పెంచేసుకో. ఎందుకు వాడు ఇక్కడ బోల్డ్ అంత సంపాదించుకోవాలి కాబట్టి, బోల్డ్ అంత ఖర్చు పెట్టాడు కాబట్టి. మరి దీని మీద యాక్షన్ తీసుకుంటే జనం రేవంత్ రెడ్డిని అభినందిస్తారు. తీసుకోగలరా లేదా చూడాల్సింది.